హలో ఫ్రెండ్స్, ఆడదే ఆధారం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన పల్లవి రామిశెట్టి గురించి అందరికీ సుపరిచితమే. పల్లవి రామిశెట్టి ఏ సీరియల్ పడితే ఆ సీరియల్ ఒప్పుకోదంట. తనకి కథ నచ్చి అలాగే ఆ కథలో తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే ఒప్పుకుంటుందంట. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్లో నటిస్తున్న పల్లవి రామిశెట్టి తన రియల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మన అందరితోని అయితే పంచుకుంది. ఈటీవీలో ఆడదే ఆధారం అలాగే ఇంకొక సీరియల్ కూడా నటించింది. ఆ సీరియల్ మీకు గనక గుర్తుండుంటే ఆ సీరియల్ నేమ్ అయితే కమెంట్ అయితే చేసేసేయండి. తర్వాత చాలా సంవత్సరాలకి పాపే మా జీవన జ్యోతిలో అయితే పల్లవి రామిశెట్టి కనిపించింది. ఆ సీరియల్ కూడా మధ్యలోనే తప్పుకున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. తాను తప్పుకోవడానికి గల కారణం తన ఇన్స్టాలో అయితే పెట్టింది. తాను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆ సీరియల్ నుంచి అయితే తప్పుకుందంట. పల్లవి రామిశెట్టి వాళ్ళది ఒక చిన్న ఫ్యామిలీ. వాళ్ళ ఆయన వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి ఒక కుమారుడు జన్మించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో నా మీద చాలా రూమర్సే వచ్చేవి. ఏంటి ఈమె ఏ షోకి వచ్చేది కాదు, అందరూ ఏదో ఒక షోకి అయితే వచ్చేవాళ్ళు, కానీ తిని ఎందులో కనిపించేది కాదు. అంటే తినని ఎవరు పిలవరా, లేకపోతే కావాలనే రాదా అనేసి చాలా అనుకునేవాళ్ళు. కానీ నేను చాలా ఇంట్రోవర్ట్ని. నేను ఎవరితోని ఎక్కువగా కలిసిపోలేను. నాకు మొహమాటం కూడా ఎక్కువగా మాట్లాడలేను కూడా. అందుకే నేను ఎక్కువగా షోస్లో కనిపించను. నాకు టైం దొరికితే నా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని నేను చూస్తాను. నాకు అమ్మ నాన్న వాళ్ళ అంటే చాలా ఇష్టం. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము అంటూ పల్లవి రామిశెట్టి అయితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పడం జరిగింది. మరి పల్లవి రామిశెట్టిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.